పరివర్తన ఈ సృష్టి యొక్క అమూల్యమైన నియమం. ఈ ప్రపంచంలో అన్ని సమయానుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఈ సమయం కూడా మారిపోతుంది. పరివర్తనం ఎప్పటి నుండో జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది కూడా. కానీ మనకు ఏ పరివర్తనమైతే అవసరమో, దేన్నైతే కోరుకుంటున్నామో దాన్ని ఎలా తీసుకురావాలి? మన జీవితంలో వికాసాన్ని కోరుకుంటాం. ఈ వికాసాన్ని ఎలా సాధించాలి? అందుకు ఈ ప్రకృతి మనకు ఒక అత్యుత్తమమైన ఉదాహరణ ఇస్తుంది. ఒక బిందువును ఉదాహరణగా ఇస్తుంది. అది ముందు ముందు ఒక పెద్ద నదిగా మారుతుంది. అది ఎలా అంటారా? మేఘాలపై నుండి ఒక బిందువు మంచున్న పర్వతాలపై పడుతుంది. అది ఆ మంచుకు తగిలిన తర్వాత ఆ బిందువులతో మరికొన్ని బిందువులు కలుస్తాయి. అవి ముందుకు వెళ్ళిన తర్వాత మరికొన్ని బిందువులను కలుపుకుంటాయి. అలా మెల్లమెల్లగా ఒక సన్నని దారగా మారుతుంది. ఇక అది అలా ముందుకు వెళ్తున్న కొద్దీ అలా ఇంకా ఎన్నో బిందువులు అన్నీ కలిసి ఒక చోట ఒక పెద్ద నదిగా మారుతుంది. ఇక మనం మనుషులం కాబట్టి మనకు వేరే నియమాలంటూ ఏమీ ఉండవు. మనం కూడా ఈ ప్రకృతిలో భాగమే. మనకు కూడా అవే నియమాలు. కష్టపడినప్పుడు బిందువులన్నీ ఒక్క చోటకు చేరి కలుస్తాయి. అప్పుడే పరివర్తనంగా మారి నదిగా మారుతుంది. ఏ అవసరం అంటే నిరంతరం ప్రయత్నించడం, అలాగే ఓపికగా ఉండటం. ఇది చేస్తూ ఉండండి, జీవితంలో అన్నీ దొరుకుతాయి. దీన్ని మనకు నేర్పించింది ప్రకృతే కదా. అలాగే మనం ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన బ్రహ్మాంశమే.